స్వీట్స్ అంటే ఎన్నెన్నో ఉంటాయండి. కానీ ఈ సున్నుండలకు ఉండే ప్రత్యేకత అయితే అసలు మామూలుగా ఉండదు. ఇది చేస్తుండగానే ఒక్కొక్కరికి నోరూరిపోతుందనమాట. సో, ఈ సున్నుండలు మనం చేసుకుందాం. స్వీట్స్‌లో కొన్ని బోర్ కొట్టేస్తాయి. కానీ ఈ సున్నుండలైతే బోర్ కొట్టవు. సో, మీకే స్వీట్స్ ఇష్టమో నాకు చెప్పండి. వెల్కమ్ టు నా ముచ్చట్లు. నేను మీ స్మైలీ శివాని. ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు పంచదార, కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా నెయ్యి. ఈ 4 ఐటెమ్స్ ఉంటే చాలండి. మనం చక్కగా చేసుకోవచ్చు. సో, ముందుగా మినపగుళ్ళనైతే మనం వేపుకుందాం. దీన్నైతే మనం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 11 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. సో, ఏంటంటే ఇవి చాలా కష్టమైన ప్రాసెస్ అయితే అస్సలు కాదండి. చాలా చాలా సింపుల్. కొంచెం ప్రశాంతంగా చేసుకుంటే చాలా చాలా మంచిగొస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. చాలా చాలా మంచిగొచ్చాయండి. తింటుంటే అసలు అలా కరిగిపోతే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా! చాలా బావుంటుంది. మీకు నెయ్యి అనేది ఇష్టం ఉంటే మాత్రం ఇవి అస్సలు వదలరు. ఒకటి తినాలనుకున్న వాళ్ళు ఒక 2, 3 తినేస్తారనమాట. సో, అలా ఉంటుంది. నేను ఇలా వేపుతూనే ఉన్నానింకా. అలా వేపుతూ, వేపుతూ, వేపుతూ ఉంటుంటే అలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మీకు పర్ఫెక్ట్‌గా అయిందా లేదని తెలియడానికి ఒక స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్లు. అలాగే గోధుమ కలర్‌లోకి మారిపోతుంది. అలా మారిపోయేసరికి మీకు తెలుస్తుందనమాట. అలా అని మార్చేయకండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కాదు కలర్ చేంజ్ అవ్వాలి. అలా అని మాడిపోకూడదు. ఈ 2 గుర్తుంచుకోండి. నాకైతే ఈ కలర్‌లోకొచ్చింది. సో, ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు. కానీ నాకు కొంచెం భయం. ఎందుకంటే ఇంకా మాడిపోతే ఏంటవుద్దో అనేసి. సో, అదనమాట. ఇలా అయిన తర్వాత మనం ఏంటంటే మిక్సీ జార్‌లో ఈ మినపగుళ్ళైతే చల్లగా చేసుకోవాలి. అవి చల్లగయ్యాక మినపగుళ్ళు, ఇలాచీ పౌడర్, షుగర్ వేసుకోండి. షుగర్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ పక్కన ఉంచండి. ఆ కప్పు వేసేయకండి. ఎందుకంటే తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకుందురు. ఎందుకంటే ఇంకా ఎక్కువ స్వీట్ అయినా కొంతమంది తినలేరు కదా! అలా అయిన తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తని పిండవుతుంది. ఈ పిండిని ఒక మీరు ఇష్టం బౌల్‌లోనైనా ఏసుకోవచ్చు. లేదా ఒక ప్లేట్‌లోనే ఏసుకోవచ్చు. ఒక బౌల్‌లో ఏసుకొని దానిలో కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ అలా అలా స్మూత్‌గా కలుపుకోండి. కలిపాక అదొక స్ట్రెచర్ వస్తుంది. మీరు కట్టండి. ఉండలు కడుతుంటే తెలుస్తుంది. ఓకే. ఉండలు తయారవుతున్నాయి అనేసరికి ఓకే. అప్పుడు మీరు దీన్ని సర్వ్ చేసుకోండి ఒక ప్లేట్‌లో ఉండలు చేసుకుంటూ. అలా చేసుకుంటే చాలు మనకి మంచిగా ఉండలొచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకేముంటుందండి, చక్కగా తినొచ్చు. సో, మీకు ఈ సున్నుండల ప్రాసెస్ నచ్చింది అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని నాకు కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. అంటే ఈ ఫస్ట్ టైమ్ చేసినా కూడా మంచిగా వస్తాయని చెప్పడానికి నేను ఈ వీడియో పెట్టాననమాట. ట్రై చేయాలి కదా! సో, అందుకని. మీరేమంటారో చెప్పండి? చివరగా నా సున్నుండలైతే ఇలా తయారయ్యాయండి. చాలా చాలా టేస్ట్‌గా వచ్చాయండి. ఇది నేను చెప్తుంది కాదు. మా ఆయన టేస్ట్ చేసి అతను రివ్యూ ఇచ్చాక చెప్తున్నాను. చాలా 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 బావున్నాయంట. సో, ఇవైతే చాలా నాకు నచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో